బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా వినుకొండ బస్టాండ్ లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సంక్రాంతి పండగ సెలవులు ముగియడంతో ప్రయాణికులు సొంతూళ్ల నుంచి నగరాలకు పయనమయ్యారు. ప్రయాణికులతో వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. ఒక్కసారిగా అమాంతం రద్దీ పెరిగిపోయింది. బస్ ఎక్కే సమయంలో ఒక్కసారిగా ప్రయాణికులు ఎగబడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రద్దీకి తగినట్లుగా అదనపు బస్సులు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైట్, పల్నాడు జిల్లా వినుకొండ బస్టాండ్ లో తొక్కిసలాట జరిగింది. ఇక తొక్కిసలాటకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందా? అదేవిధంగా నలుగురు గాయపడినట్టుగా తెలుస్తుంది. వారి పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే పల్నాడు జిల్లా వినుకొండ బస్టాండ్ లో అయితే తొక్కిసలాట చోటు చేసుకుంది. దాంట్లో ఆ తొక్కిసలాటలో నలుగురికి అయితే గాయాలైన పరిస్థితి అయితే ఉంది. వారికి ముగ్గురికి ఏదైతే హాస్పిటల్లో వైద్యం పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వారికి ఎలాంటి ప్రమాదం లేదని కూడా వైద్యులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క వినుకొండ బస్టాండ్ లో తొక్కిసలాట్ల ఘటనకు సంబంధించి ఆర్టీసీ ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ కూడా ఆర్టీసీ గతంలో ప్రభుత్వం ఇచ్చింది. దీనికి సంబంధించి ఈ యొక్క ప్రస్తుత సంక్రాంతి సెలవులు నేపథ్యంలో సంక్రాంతి సెలవులు అయిపోయిన తరుణంలో నిన్న ఏదైతే అమావాస్య కారణంతో ఏదైతే వారు పట్టణాల నుంచి పల్లెటూర్లకు కానీ తన సొంత గ్రామాలకి సొంత ఊర్లకి వచ్చిన నేపథ్యం ఉంది. అదే క్రమంలో మళ్ళీ ఎవరాళ్ళు విధులకి వెళ్లేందుకు నేడు ఎక్కువగా ఎక్కడ నుంచి అయితే పలు ప్రాంతాలకి ఏదైతే పండగకు వచ్చిన నేపథ్యంలో ఈ రోజు బయలుదేరుతున్న క్రమం ఉంది. అయితే నిన్న వాస్తవానికి ఈ రోజు నుంచి స్కూళ్లు గాని కాలేజీలు గాని ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ కూడా చాలా వరకు కూడా పండగ సెలవులకు వచ్చిన వాళ్ళు ఈ రోజు మాత్రమే బయలుదేరారు. దానికి కారణం కూడా నిన్న అమావాస్య అవటంతో నిన్న బయలుదేరలేదనేది కూడా కొందరు ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు బయలుదేరి వెళ్తే సాయంత్రానికి కూడా వెళ్తే రేపటి నుంచి కాలేజీలకి పిల్లల్ని స్కూళ్ళకి పంపించే క్రమం రోజువారీ క్రమం కొనసాగిద్దనే ఉద్దేశంతో కూడా ఎక్కువ మంది ఈ రోజు ఉదయం నుంచి కూడా అన్ని బస్ స్టాండ్లు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా బస్ స్టాండ్లన్నీ కిక్కిరిసి ఉన్నాయి. ప్రస్తుతం అయితే వినుకొండ ప్రాంతంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు అక్కడ ఏదైతే బస్సు ఎక్కడానికి ఒక్కసారిగా తోసుకోవటం జరగటంతో దాంట్లో నలుగురు కింద పడిపోవటం, నలుగురికి మీదకై కొందరు ఎక్కి తొక్కిసలాట జరగటంతో తీవ్ర గాయాలైనాయి. వారిని వెంటనే కూడా స్థానికంగా ఉన్న పోలీసులకు చెప్పటం, దాంతో 108 రావటం కూడా హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. దీనికి ముఖ్య కారణంగా చూసుకుంటే ప్రభుత్వం ఉచిత మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు నేపథ్యంలో మహిళలు ఎక్కువగా ఆర్టీసీకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఉచిత బస్సు ఉండటంతో ఉచితంగా వెళ్లే క్రమం ఉండటంతో ఆ బస్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చి ఎక్కువగా దానికి రావటం జరిగింది. దీంతో